హాయ్ ఆల్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే డే 3 వీడియో. డే 2 మేము కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ ఫోన్ అలౌ చేయరు మెయిన్ టెంపుల్లో. ఆ రోజు మేము టెంపుల్లో రుద్రాభిషేకం చేయించుకున్నాము. 2 hours అయితే పట్టింది దర్శనంకి. చాలా రష్ ఉండే. మేము ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్ళినా కూడా చాలా జనాలు ఉండే టెంపుల్లో. అన్నపూర్ణదేవి టెంపుల్ కూడా ఇంకా విజిట్ చేసి ఇంకా రూమ్కి వచ్చేసాము. కాశీలో సమ్మర్లో రావడం అయితే నేను అస్సలు సజెస్ట్ చేయను. చాలా హై టెంపరేచర్ ఉంది. ఈవినింగ్ అయినా కూడా వేడిగానే ఉంటుంది. ఇంకా ఈవినింగ్ 6కి మళ్ళీ గంగా హారతికి వెళ్ళాము ఆ రోజు. ఇంకా డే 3 అయితే దగ్గరలో ఉన్న టెంపుల్స్ విజిట్ చేయడానికి వెళ్ళాము. బిర్లా టెంపుల్ అని బనారస్ యూనివర్సిటీ లోపల నుంచి వెళ్ళాలి. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఈ బిర్లా టెంపుల్లో అయితే శివుడి విగ్రహం ఒక్కటే ఉంది. ఇంకా అమ్మవారి విగ్రహం పక్కన అట్లా దుర్గామాతగా ఉన్నాయన్నమాట. టెంపుల్ అయితే చాలా పెద్దగా ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ ఇంకా బిర్లా టెంపుల్ నుంచి సంకటమోచన హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. మొబైల్ అలౌ చేయలేదు టెంపుల్ లోపల. టెంపుల్ అయితే చాలా బాగుంది. లోపల ఇంకా పెద్ద బావి కూడా ఉంది టెంపుల్ లోపల. ఇంకా అది హిస్టరీ ఏం తెలియదు కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా సంకటమోచన హనుమాన్ టెంపుల్ తర్వాత మేము త్రిమూర్తి టెంపుల్కి అయితే వెళ్ళాము. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల టెంపుల్. అక్కడ మేము వెళ్ళినప్పుడు భజన చేస్తుండే. చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ తులసి మానస టెంపుల్కి వెళ్ళాము. ఇంకా తులసి మానస్ టెంపుల్ చూసేసాక దుర్గా టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా మొబైల్ అలౌ చేయలేదు.
దెన్ నెక్స్ట్ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. అన్ని లింగాలే, జ్యోతిర్లింగాలు. తర్వాత ఇస్కాన్ కూడా వెళ్ళాం, కానీ మేము వెళ్ళిన టైంకి ఇంకా క్లోజ్ చేసి ఉంది, ఇంకా రిటర్న్ అయిపోయాము. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe to my channel. See you next video. Bye bye.